కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో మాడదాం అనుకున్నా, కానీ చిల్లపల్లి అన్న ఒప్పుకోడు కనుక ఈరోజు ఇక్కడ మాడటం జరుగుతుంది. 1984లో మంగళగిరి పట్టణంలో 30 పడకల హాస్పిటల్ కానివ్వండి, ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన వేస్తాం జరిగింది. అంటే కరెక్ట్గా 4 దశాబ్దాల క్రితం ఆయన శంకుస్థాపన వేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా మంగళగిరిలో ఉన్న హాస్పిటల్ కూడా పూర్తయింది. అనేక లక్షలాది మంది ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాం జరిగింది. నేను ఎప్పుడైతే మంగళగిరి అభ్యర్థిగా వచ్చానో ప్రజలందరూ పదే పదే నన్ను ఒక విషయం కోరారు. ఈ 30 పడకల హాస్పిటల్ని ఏకంగా 100 పడకల హాస్పిటల్ చేయాలని వాళ్ళు కోరటం జరిగింది. ప్రత్యేకంగా వేదికమైన ఉన్న ఏదైతే హాస్పిటల్ కోసం పోరాడి సాధించుకున్న కమిటీ సభ్యులు కూడా నన్ను కలిసి ఇప్పుడున్న ప్రాంగణం కాకుండా కొంచెం పెద్ద ప్రాంతం ఉంటే, కొంచెం ల్యాండ్ పెద్దగా ఉంటే మెరుగైన సేవలు ప్రజలకు అందించవచ్చు అన్న ఆలోచనతో ఈ ప్రాంగణాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం జరిగింది. ఇది కూడా గతంలో లాగా ఏదో ఒక 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ కట్టి వదిలేయాలన్న ఆలోచన కాదు. వేదిక మీద ఉన్న మేమందరం కూడా దాదాపు 5-6 సార్లు కూర్చుని ప్రతిసారి ఒక 2-3 గంటలు మేము చర్చించి ప్రతి విషయం సున్నంగా అధ్యయనం చేసిన తర్వాతనే లేఅవుట్ కూడా ఫైనలైజ్ చేస్తాం జరిగింది. వేదిక మీద ఉన్న మా అందరి కళ ఒకటే, ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. ఒక జోనింగ్ కానివ్వండి, స్టాఫింగ్ కానివ్వండి, మెరుగైన సదుపాయాలు కానివ్వండి అందించే లక్ష్యంతో మేమందరం ఉన్నాం. అమరావతి పనులు కూడా ప్రారంభమైనాయి. సో ఈ ఆసుపత్రికి బాగా రద్దీ కూడా ఉంటుంది. ఎందుకంటే వస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు. ఇక్కడ ఆర్థో కానివ్వండి, డయాలసిస్ సెంటర్ కానివ్వండి, మన నియోనేటల్ కేర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ అందిస్తాం జరుగుతుంది. సో డి అడిక్షన్ సెంటర్ కూడా గౌరవ సభ్యులందరూ కూడా మొన్న నాతో మాట్లాడి డి అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఉండాలి, తలసీమియా సెంటర్ కూడా ఇక్కడ ఉండాలని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు వాళ్ళు కోరటం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు కూడా అది కూడా ఈ హాస్పిటల్లో పెడతాం జరిగింది. వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు